సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్లతో సంబంధం లేని 10 మందిని గుర్తించి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో నగదు పట్టుబడగా ఇంట్లో నగదు దొరికింది. అయితే దొరికిన డబ్బు తనది కాదని, తన భర్తకు సంబంధించిన డబ్బని సబ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంట్లో గుర్తించిన నగదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జహీరాబాద్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి ఈ ఆఫీస్లో సుమారు 10 మంది ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్లో ఉన్నారండి. జహీరాబాద్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ని ఈ కన్సర్న్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ ఎంటర్టైన్ చేయకూడదు, రానియకూడదు. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో అమ్మేవాళ్ళే వాళ్ళే రావాలా. కానీ ఈ 10 మంది ఈ ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర 42,300 క్యాష్ దొరికింది. అది సీజ్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇది ఈ ఆఫీస్లో సుమారు 113 డాక్యుమెంట్స్ డిస్బర్స్ కాలేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వాలా, ఇంకా ఇవ్వలేదు, అట్లనే ఉన్నాయి. ఇంకా దాంట్లో కూడా చూస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంట్లో చేసామండి. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. అది అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత మన ఎస్ఆర్ఓ గారి ఇంట్లోనే.